అమెరికా స్వాతంత్ర దినోత్సవం 250 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ చారిత్రక సందర్భంలో భారతీయ అమెరికన్ల ప్రస్థానాన్ని, ముఖ్యంగా తెలుగువారి రాజకీయ, సామాజిక, ప్రజాసేవ ప్రగతిని ప్రతిబింబించే అరుదైన చర్చలకు అమెరికన్ తెలుగు అసోసియేషన్ వేదిక కానుంది. జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్ బాల్టిమేర్ కన్వెన్షన్ సెంటర్లో 19వ ఆట మహాసభలు, యూత్ కన్వెన్షన్ జరగనున్నాయి. ఈ సదస్సులో పలు కీలక అంశాలపై 4 ప్రత్యేక ప్యానెల్ చర్చలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్యానెల్ చర్చల్లో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు, విధాన రూపకర్తలు ఒకే వేదికపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. భారతీయ అమెరికన్లు, ముఖ్యంగా తెలుగువారు అమెరికా రాజకీయాల్లో సాధిస్తున్న ప్రగతి, విధాన నిర్ణయాల్లో వారి ప్రభావం, యువతను ప్రజాసేవ వైపు ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలపై విస్తృత చర్చ జరగనుంది. మిచిగాన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్ సన్నీ రెడ్డి ఈ మహాసభలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అమెరికా ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒకటైన రిపబ్లికన్ పార్టీలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్న తెలుగు నాయకుల్లో ఆయన ఒకరు. అలాగే వెన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు ప్రజల ప్రత్యక్ష ఓట్లతో ఎన్నికైన నాయకుడిగా సన్నీ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అమెరికా నిర్మాణంలో భారతీయ అమెరికన్లు, తెలుగువారి పాత్రపై ప్రముఖులు చర్చిస్తారు. యువత నాయకత్వ వికాసం, రాజకీయ లాబింగ్పై కూడా కీలక సెషన్లు ఉంటాయి. ఈ చర్చలు తెలుగు యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.